పార్టీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ చెప్పారు. వర్ధన్నపేటలోని పర్వతగిరిలో ప్రచారానికి విశేష జనాదరణ లభిస్తుందంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన ప్రచారాన్ని జోరందుకుంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన గడప గడపకు బీజేపీ పార్టీ తమ ప్రచారాన్ని అయితే ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పర్వతగిరి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మన ఆరూరి రమేష్ అన్న ఉన్నాడు. అన్నకి తెలుసుకుందాం. అన్న, ఈ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా ప్రజలు, ముఖ్యంగా ఈ ప్రాంతవాసులు మీ ప్రచారంలో ఏమేమి చెప్పుకున్నారు, వాళ్ళ గోడు ఎలా వినిపించుకుంటున్నారు? ఏ గ్రామానికి వెళ్ళినా మరి మా గ్రామం అభివృద్ధి చెందాలంటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలి. మరి బ్రహ్మాండమైన నిధులు మా నియోజకవర్గానికి రావాలి, మా గ్రామానికి రావాలి, మా మండలానికి రావాలని మరి ఆలోచన చేస్తున్నారు. మరి అందుకనే గతంలో మరి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని ప్రజలకు వివరించలేక మరి ముందుకు పోలేకపోయారు. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ భద్రత కావచ్చు, ఈ దేశంలో రైలు మార్గాలు కావచ్చు, విమాన మార్గాలు కావచ్చు, రోడ్డు విస్తరణ కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కావచ్చు, మరి వరంగల్ జిల్లాలో మరి ఒక గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఒక కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఒక బ్రహ్మాండమైన అమృత్ ద్వారా అభివృద్ధి కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అనేక నిధులు తీసుకొచ్చింది. కాబట్టి వరంగల్ జిల్లా ప్రజలు లోకల్ బాడీస్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించడానికి సిద్ధంగా. ప్రధానంగా ఈ ఎలక్షన్లో ముఖ్యంగా డబ్బు పర్వం కూడా కొనసాగుతుందని కొన్ని చోట్ల ప్రచారం కొనసాగుతుంది. దాని అంశంలో మీరు ఏమంటారు సార్? ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఏ మేరకు పాలన పరంగా, ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన ఆలోచన చేస్తారో తెలుసు. మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అధికార హామ్తో, డబ్బు బలంతో ఇలా ఓటర్ను కొనాలనే పరిస్థితి చూస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివికలవారు. మరి ఈరోజు ఒకసారి మేము మోసపోతే మేము ఏ విధంగా గాయైనాం, ఏ విధంగా గత్తరైనాం, మరి స్థానికల్లో మరి ఎవరిని గెలిపించుకోవాలి, ఏ పార్టీని గెలిపించుకోవాలని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు మద్యం ప్రవహించినా, డబ్బుల సంచులు పంచినా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఈ విధంగా చెప్తున్నారు. మనతో సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ఉన్నారు. చెప్పండి, అడుగడుగునా తిరుగుతున్నారు, మా ప్రజానీకాన్ని కలుస్తున్నారు, వారి దగ్గర నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది, ఆవేదన వ్యక్తం అవుతుంది? భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ ఉన్నది. ఎందుకంటే యూత్ కానీ అందరూ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉంటేనే ఈ భారతదేశంలో ప్రతి పల్లె కానీ ప్రతి గ్రామం కానీ డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో చదువుకున్న మేధావులు, అంటే మామూలుగా వ్యవసాయం చేసుకుంటోళ్ళు ప్రతి ఒక్క కుటుంబంలో నరేంద్ర మోడీ గారు అంటే ఒక గొప్ప అభిమానం ఉంది. దాన్ని అంటే ఈడ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ల ప్రభుత్వాన్ని చూసారు. వీళ్ళంతా మోసగాళ్ళు, కరప్షన్ అనేది అర్థం చేసుకొని మోడీ గారి పరిపాలన అయితేనే రాబోయే రోజులలో భారతదేశం కానీ తెలంగాణ ప్రాంతం కానీ సస్యశ్యామలంగా ఉంటుందని విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి నడుము బిగిస్తుంది. ఈ విధంగా ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గంట రవి గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఇంటింటికి ఊరూరా తిరుగుతుంది, గడప కలుస్తుంది, వారి సమస్యలు ఏ విధంగా చెప్తున్నారు, మీ పార్టీ పరంగా ఎలా ప్రచారం కొనసాగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల ముందే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టి సర్పంచ్ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే. ఆ సర్పంచులు లేని కారణంగా 15th ప్లానింగ్ కమిషన్ బడ్జెట్ నిధులు గ్రామాలకు రాలేదు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలు తెలివిగలై ఈ 2 సంవత్సరాల అభివృద్ధి గ్రామాలలో జరగట్లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కరప్షన్, కమిషన్, క్రైమ్లతోని ఈరోజు 1000 కోట్లు డబ్బులు సంపాదించి గ్రామాలలో ఓట్లను కొనాలని చూసే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు దేశం అభివృద్ధి ఒకవైపు జరుగుతుంటే గ్రామీణ వికాసం జరగాలి అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఈ గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కంకణబద్దులై ఉన్నారు. ఈరోజు జరిగే ఈ పర్వతగిరి సర్పంచ్ ఎన్నికలలో ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ బొట్ల మధు ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వారి విజయానికి మేము వెంట ఉంటాము. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా వారు గెలిచిన తర్వాత పరిష్కరించుకుంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్క గడప గడపకు ఇంటింటికి బీజేపీ తన ప్రచార జోరును అయితే కొనసాగిస్తుంది. ఈరోజు తొలి విడతలో భాగంగా ప్రచారం అయితే పూర్తి కాబోతుంది. మరి రెండో విడతల ప్రచారాలు కూడా ఇంకా సంసిద్ధమవుతున్నామని చెప్పేసి బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవి చెప్తున్నాడు. అదేపాటు బీజేపీ పార్టీ శ్రేణులు మొత్తం గడప గడపకు బీజేపీని గెలిపించాలని కోరుతూ తన ప్రచార పర్వాన్ని అయితే వరంగల్లో కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ